ప్రభుత్వ సర్వీస్ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను. అవును. అది అప్పుడు అన్నారు ఎల్ఎల్బి చేద్దామని అనుకుంటున్నానని. అప్పుడు ఎల్ఎల్బి చేశాను. అది పూర్తయిపోయింది. 2 నెలల క్రితం బార్ కౌన్సిల్‌తో రిజిస్టర్ చేశాను. బార్ కౌన్సిల్ పరీక్ష రాశాను. అది దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఓకే. అది లీగల్ ప్రాక్టీస్ చేయాలనేది ఒక అభిమతం. అంటే ఒక లీగల్ ప్రాక్టీస్ యాస్ ఎ లాయర్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, యాజ్ ఎ సివిల్ సర్వెంట్‌గా మీరు రిటైర్ అయిన తర్వాత లైఫ్ గురించి అంటే సో అగైన్ మీరు ఈ లా సర్వీసెస్ మీరు ఇద్దామనే పాయింట్‌లో ఉన్నారు. అదొకటండి. Yes. రెండవది ఏమిటంటే కొంతమంది ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నారో అంటే ప్రజలకి మంచి చేయాలనే అభిప్రాయం ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు గ్లోబలీ. మన ఇండియా నుంచి, ఆంధ్ర నుంచే కాదు, సింగపూర్‌లో గానీ, లేకపోతే యూఎస్‌లో గానీ, యూకేలో గానీ మేమంతా కూడా ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రజలకి పబ్లిక్ డిజిటల్ అప్లికేషన్ ద్వారా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎటువంటి మార్పు తీసుకురావచ్చు ప్రజల జీవితాల్లో. హెల్త్ కేర్‌లో గానీ, ఎడ్యుకేషన్‌లో గానీ, స్కిల్స్‌లో గానీ, అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్స్, పవర్, ఎనర్జీ మేనేజ్మెంటు, దాంట్లో లీకేజెస్ ఉన్నాయి. ఆ భారం అంతా కూడా ప్రజల మీద పడుతోంది. ఇటువంటి వాటిల్లో ఏమి మార్పులు తీసుకురావచ్చు త్రూ డిజిటల్ అప్లికేషన్స్. ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఎవరైతే టెక్నాలజిస్టులు ఉన్నారో, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ ఇంట్రెస్ట్ అప్లికేషను, ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న సాధక బాధకాలు ఏమిటి, అసలు ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా అయితేనేమో మార్పు తీసుకురావచ్చు అనే అంశం గురించి పూర్తి అవగాహన టెక్నాలజిస్ట్కి ఉండకపోవచ్చు. కరెక్ట్. అలాగే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ, లేకపోతే మీలాంటి వాళ్ళకి కానీ, అంటే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకి కానీ ఈ టెక్నాలజీ మీద అవగాహన పూర్తిగా ఉండకపోవచ్చు. ఈ రెండింటిని ఎలా దాని మధ్య ఎలా వంతెన వేయాలి, ఎలా కట్టాలనే దాని మీద కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇది కంప్లీట్గా నాట్ ఫర్ ప్రాఫిట్ వాలంటరీ బేసిస్ మీద వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ డైరెక్షన్ ఆల్సో విత్ సమ్ వెరీ ఎమినెంట్ టెక్నాలజీస్. సో అయితే ఏదైతే సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు మీరు ఇంకా చేయాలని అనుకుని మీ మనసులో ఉండిపోయిందో అది ఇక్కడ జరగవచ్చు నేను అనుకోవడం. అంతేనండి, కరెక్టే. అది ఒకటి. తర్వాత నేను చాలా చదువుతాను కాబట్టి నాకు చాలా ఎంగేజ్మెంట్ అదొకటి. మూడవది నాకు చాలామంది అడ్వైజ్ అడుగుతూ ఉంటారు. అంటే నేను ప్రభుత్వంలో పనిచేశాను, అంతర్జాతీయ వ్యవస్థలో పనిచేశాను, ప్రైవేట్ సెక్టర్లో కూడా పనిచేశాను. కాబట్టి నాకు కొంత చాలా అవగాహన లేకపోయినా కూడా కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనని ప్రజల మంచి కోసం కానీ, లేకపోతే వ్యవస్థ మంచి కోసం కానీ ఎవరైనా అడిగితే నేను చాలా అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తూ ఉంటాను. రిటైర్ అయిన అనడానికి లేదు, యు ఆర్ బిజీ నౌ, యు ఆర్ టోటలీ ఆక్యుపైడ్ నౌ. అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే అండి, చాలామంది ఒక స్తబ్దత జీవితంలో, అది ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్కి 24/7 పనిచేసేది ఒక్క రోజుతో స్తబ్దత వస్తుంది. కరెక్ట్. స్తబ్దత రావడంతో ఏమిటంటే మనం దాంతో అది ఫిజికల్ ఇన్యాక్టివిటీనే కాదు, మెంటల్ ఇన్యాక్టివిటీ కూడా అనమాట. దాంతో చాలా తొందరగా కృంగిపోతారని చెప్పాలి ఒక విధంగా. యాక్చువల్లీ మీరు అసలు రిటైర్ అయిన మనిషిలా లేరు. అది యు ఆర్ టోటలీ యాక్టివ్గా ఉన్నారు సార్. అంటిల్ లాస్ట్ మినిట్ అన్లెస్ వీఆర్ యాక్టివ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, యు ఆర్ దిస్ ఓన్లీ వన్ లైఫ్. సో ఆ లైఫ్ ప్రొడక్టివ్గా ఉండాలి కదండి. దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ నాకు ఇప్పుడు. సోషల్ మీడియాలో ఈ మధ్య కొంచెం యాక్టివ్గా ఉన్నట్టున్నారు. నేను సోషల్ మీడియాలో నేను ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్ అండి. ట్విట్టర్లోనే యాక్టివ్. నాకు వేరే అకౌంట్స్ ఏమీ లేవు. మిగిలిన వాళ్ళు యూస్ చేసే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అవి లేవు. లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది కానీ దాంట్లో నేను అంత యాక్టివ్గా లేను. దాంట్లో యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ట్విట్టర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఇన్స్ట్రుమెంట్. కానీ బికాజ్ అవుట్ రీచ్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ట్విట్టర్. ఎందుకంటే ఫేస్బుక్లో చూసేది ఒక సెక్టార్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఇన్స్టాలో ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఇంకా ఫిల్టర్ అయిపోయి కొంచెం సూపర్ ఫైన్ పీపుల్ వచ్చేటప్పటికి లింక్డ్ఇన్, తర్వాత ట్విట్టర్లోకి వెళ్ళేవాడు. సో జనరల్ పబ్లిక్కి కొంచెం దూరంగా ఉంటుంది ఈ రెండు కూడా. కరెక్ట్. కానీ సార్ మీరు మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్స్ ఇది లా సర్వీసెస్లోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు సర్వీస్లో ఉన్నంత కాలం మనస్ఫూర్తిగా మీడియాలో మాట్లాడే అవకాశం లేదు. మీరే కాదు, ఎనీ సివిల్ సర్వెంట్. తర్వాత మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ నేను చూసినప్పుడు మీరు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడారు. ఈవెన్ ట్విట్టర్లో మీరు ట్వీట్ చేసినా
అది కూడా ఆ సీట్‌లో లేరు కాబట్టి ఇంకా నా మనస్ఫూర్తిగా నేను చెప్పొచ్చు అన్నట్టుగా మీ ఒపీనియన్స్‌ని చాలా ఓపెన్‌గా మీరు ట్వీట్ చేశారు ఆ రోజున. అవును. అంటే మీకు అనిపించిందా నిజంగానే లా సర్వీసెస్‌కి సంబంధించి నేను చేయకపోతే యాస్ ఎ డాక్టర్, మీరు డాక్టర్ కూడా. సో, ఆ సర్వీసెస్ ఎలాగో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఇస్తారు. ఆబ్వియస్లీ హెల్త్‌కి సంబంధించి గాని. అలాగే లా సర్వీసెస్ కూడా నిజంగా అవసరం ఉంది అని మీకెప్పుడు అనిపించింది? నాకు లీగల్ సర్వీసెస్ ప్రజలకి చాలా అవసరం, సమాజానికి చాలా అవసరం అనేది అది ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పటి నుంచి అనిపించేదండి నాకు. అంటే ఒకప్పుడు మేము ఫస్ట్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆహ్, సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్‌గా ఒక 20 క్రిమినల్ కేసెస్ ట్రై చేయాలి. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ గో త్రూ దట్ సైకిల్. ఓకే. అండ్ సో దాని వలన మీకేమొస్తుందంటే యాక్చువల్లీ జ్యుడిషియల్ పవర్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ అసిస్టెంట్ కలెక్టర్స్ ఫర్ 1 ఇయర్. ఆ 20 కేసులు ట్రై చేసి జడ్జిమెంట్లు పాస్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ మీద ఉందన్నమాట. అది కూడా మీ యొక్క అసెస్మెంట్‌లోకి వెళ్తుంది. హ్మ్. అప్పుడు కూడా నేను గమనించింది ఏమిటంటే చాలా కేసులు అంటే అప్పటి నుంచి ఇప్పుడు 40 ఏళ్ల క్రితం వ్యవహారం ఇది. గమనించింది ఏమిటంటే ఎవరైతే ఆహ్, సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే డబ్బు లేదో, ఎవరికైతే డిఫెన్స్ ఎవరు లాయర్‌లకి డబ్బులు ఇవ్వడానికి లేదో, వాళ్ళకి వాళ్ళు అన్యాయంగా న్యాయ వ్యవస్థకి బలైపోతున్నారనిపించే ఒకటి. రెండవది ఏమిటంటే ఐఏఎస్ వ్యవస్థ అంతా కూడా ప్రజలతో సంబంధం ఉన్న వ్యవస్థే కదమ్మా! అలాగే న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్నది. ఎన్ని ప్రభుత్వం మీదే కదా! గవర్నమెంట్ ఈస్ ది బిగ్గెస్ట్ లిటిగేటర్. కరెక్ట్. సో, ది లార్జ్ లిటిగేషన్ గోస్ అగైన్స్ట్ ది గవర్నమెంట్. సో, అది ఆ లిటిగేషన్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక వ్యక్తులు. విక్టిమ్స్ ఆఫ్ ఇనాక్షన్ జ్యుడిషియరీ లేకపోవచ్చు, ప్రభుత్వం లేకపోవచ్చు, ఎగ్జిక్యూటివ్ గానీ, న్యాయ వ్యవస్థ గానీ స్పందించకపోతే ప్రజల గురించి దెర్ ఈజ్ ఆల్వేస్ ది పీపుల్ హూ సఫర్ ఆర్ వల్నరబుల్ పీపుల్. అవును. ఆ గ్యాప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఉంది. రైట్. దట్ ఈస్ ది. స్టార్ట్ చేసారా సార్ ఇప్పుడు లీగల్ సర్వీసెస్? ఇంకా టైం పడుతుందా? ఇంకా లేదండి. ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. ఎక్కడ మొదలుపెట్టాలి? ఎక్కడ మొదలుపెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? అనే అంశం మీద కొంత